పేద ప్రజల కోసం పుట్టిన పార్టీనే తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న లీడర్. వీటిని దృష్టిలో ఉంచుకుని గత ఎన్నికల సమయంలో దాదాపు 6,000 మంది ఎన్ఆర్ఐలు రాష్ట్రానికి వచ్చారు. ఎన్నికల్లో చంద్రబాబు కోసం పనిచేశారు. అనుకున్న విధంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సహకరించారు. ఎన్ఆర్ఐలకు చంద్రబాబుపై ప్రత్యేక ప్రేమ ఉంది అనేదానికి ఇదొక నిదర్శనమని ఎన్ఆర్ఐ టీడీపీ కన్వీనర్ కోమటి జయరాం పేర్కొన్నారు. మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత ఎన్నికల సమయం నాటికి తాను అమెరికాలో టీడీపీ పార్టీ కోఆర్డినేటర్గా వ్యవహరించానని, ఎక్కువ మంది పార్టీలో భాగస్వామ్యం అయ్యారన్నారు. గత వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసిన ఎన్ఆర్ఐలు తాము ఎక్కడ మీటింగ్ పెట్టినా 600 మంది వరకు వచ్చేవారని, వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్న విషయాన్ని జయరాం గుర్తు చేశారు. అమెరికాలో టీడీపీ స్ట్రాంగ్ గా హోల్డ్ అయిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, బాగుండాలని ఎన్ఆర్ఐలంతా కోరుకుంటున్నారని తెలిపారు. జూలై 3, 4, 5 తేదీల్లో తానా సభలు డెడ్రాయిడ్లో జరగనున్నట్లు తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం వెల్లడించారు. ఈ సభలను విజయవంతం చేసేందుకు ఇప్పటి నుండి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. హర హర మహాదేవ హర. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య ప్రజాం ప్రజామాయు ప్రజామితి ప్రజాం ఆయుర్ధనం ధనమాయురాయుర్ధనం ధనం చ ధనం 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 చ చేతి చ శ్రేయోపశేయ ఆయత్ సంభూతం భూతం ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. స్వస్తి మంత్రార్థాః సత్యా సఫలా సంపద శ్రీమంతో మహాంతో ను గృహంతు. అస్తు అనయో మార్కండేయ సంపూర్ణ దీర్ఘాయుష్యాభివృద్ధి. విశ్వేశ్వర స్వామి దేవత విశ్వేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధి. రాఘవేంద్ర ప్రసాద్ మొన్న 5 కోట్లు 10 కోట్లు ఇచ్చాడుగా. మంచి మహానుభావులు. పెళ్లిళ్ళు జాగ్రత్త చూసుకోండి. అంత 100 అందరూ 100 కడతారు. పేడ కూడా పడతారు. తప్ప అంత నీకులా పచ్చొక్కా వేసుకొని రారు. ఇప్పుడు అసలు మొన్న ఈ లాస్ట్ 1 ఇయర్లో అయితే ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ 500-600 మంది లేడీస్ ఎక్కువ వచ్చేవాళ్ళు. ఏంటంటే మీకంటే ముందు మాకు న్యూస్ తెలుస్తుంది. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మీకంటే 12 అవర్స్ ముందు తెలుస్తుంది మాకేంటి ఇక్కడ మీరందరూ శుభ్రంగా ఉండాలని కోరుకునేవాళ్ళమే. మేమైతే అక్కడ కంఫర్టబుల్గానే ఉన్నాం, మాకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కానీ మేము పుట్టి పెరిగి ఇక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా బాగున్నారనుకో ఇంకంతకంటే హ్యాపీనెస్ ఏముండదు. ఇక్కడ రాష్ట్రంలో పోయిన గవర్నమెంట్లో అంటే క్రిటిసిజం అని కాదు, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ద వే ద గవర్నెన్స్ జరిగింది అనేది దానికి చాలామంది రెస్పాండ్ అయ్యి దగ్గర మేము ఒక 15-20 వేల మంది మెంబర్స్ తయారయ్యారు. అది కంటిన్యూస్గా ఉంటారా? కంటిన్యూస్గా ఉండకపోవచ్చు. అవసరం తీరిపోయింది కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండాలో మాట్లాడటమే ఉంటాం. కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్రం బాగా పాడైపోయింది కాబట్టి అంటే ఒక నేమ్ పడిపోయినట్టు. ఇది ఒక 50 సంవత్సరాల ఆర్గనైజేషన్. ఇప్పుడు వెంకట్లు అంటాడు వీళ్ళంతా కూడా లీడర్షిప్లో ఉన్నారు. రోజు రోజుకి డిఫరెంట్ లీడర్షిప్లు వస్తూ ఉన్నాయి. దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. మాకు కూడా ఏదో కొంతకాలం ఇన్ ఫైటింగ్ అని అదని ఇదని ఏదో ఎలక్షన్స్ ఇవన్నీ కామనే కదా, ఏ ఆర్గనైజేషన్లో అయినా ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం జూలైలో తానా కాన్ఫరెన్స్ ఉంది డెట్రాయిట్లో. దానికనే తానా కన్వీనర్ గారు కూడా వచ్చి ఉన్నాడు ఇక్కడ. ఇంకా తానా మెంబర్స్ చాలామంది వస్తారు. ఈ జూలై 3rd, 4th, 5th డెట్రాయిట్లో తానా కాన్ఫరెన్స్ కూడా జరుపుకుంటాం. ఎవ్రీ బయాన్యువల్ జరుపుకునే కాన్ఫరెన్స్ ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. తానా అనేది నథింగ్ బట్ ఏ కమ్యూనిటీ సర్వీస్. తానా ద్వారా బోల్డ్ అండ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఈ కంట్రీలో, తానా ఫౌండేషన్ ద్వారా. అలా తానా విల్ కంటిన్యూ. మేమందరం ఏంటంటే కొంచెం బ్యాక్ ఎండ్ నుండి డైరెక్షన్ చెప్పటమే తప్ప లీడర్షిప్ అనేది స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. 30-40 మంది ఎగ్జిక్యూటివ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటారు.
ఆర్గనైజేషన్ అండ్ ఇంట్రెస్ట్ తోటి థానా ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్. ఓకే, థ్యాంక్ యూ.